వాయిస్ ఆఫ్ మంజాల్సిండికి స్వాగతం సుస్వాగతం. చాలామంది అధికారులు ఏమనుకుంటారంటే మేము రాజ్యాంగానికి అతీతులం అని అనుకుంటారు. మేము ఏం చేసినా పర్వాలేదని ఫీలింగ్కి లోనవుతుంటారు. అంటే మా తాలూకు డ్యూటీలో మేము చాలా సిన్సియర్గా ఉన్నాం అనేటువంటి ఫీలింగ్కి లోనయ్యి అక్కడి నుంచి ఇంకా విశేష అధికారాలు వాళ్ళకి లేనివి కూడా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ గారిని అరెస్ట్ చేయమని ఆర్డర్ జారీ చేసింది. దీని నేపథ్యం ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీకి తెలంగాణ గవర్నమెంట్కి ఒక ల్యాండ్ విషయం డిస్ప్యూట్ ఉంది. ఆ ప్రైవేట్ కంపెనీ కోర్టుకు వెళ్ళింది. తీర్పు ఆ ప్రైవేట్ కంపెనీ వైపు వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? పై కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ హైడ్రా రంగనాథ్ ఏం చేశాడంటే ఇప్పటికి 3 సార్లు ఆ ప్రైవేట్ స్థలంలోకి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ గట్రా పాటు చేయాలని చూశాడు. ఆయన సంగతి మనకు తెలుసు. ఆయన హైడ్రా కమిషనర్ అయిన వెంటనే మొట్టమొదటిసారిగా సినిమా నటుడు అక్కినేని నాగార్జున కన్వెన్షన్ హాల్ని పడగొట్టాడు. ఎటువంటి నోటీసులు లేవు. కానీ అప్పటికే నాగార్జున ఆ భూమి విషయంలో కోర్టులో ఉంది ఆ ఇష్యూ. అది చెప్తున్నప్పుడు కూడా కొట్టేశారు. అక్కడ నుంచి చాలామంది పేదల ఇల్లు కూడా కొట్టడం జరిగింది. ఎటువంటి నోటీస్ ఎవరు? ముఖ్యంగా శని ఆదివారాల్లో అంటే కోర్టు సెలవుల రోజుల్లో వాళ్ళు ఇలా ఈ ఆక్రమణ తొలగించడం కూడా చేస్తున్నారు. ఇంతకుముందు కోర్టు కూడా ఆ విషయంలో హెచ్చరించింది వాళ్ళని. ఇలా శని ఆదివారాల్లో కాదు, కోర్టు వర్కింగ్ డేస్లో మీరు వెళ్ళండి అని నోటీస్ ఇవ్వమని చెప్పింది. అయినప్పుడు కూడా ఈ హైడ్రా రంగనాథ్ అలాగే చేస్తున్నారు. ఆయన చట్టానికి రాజ్యాంగానికి అతీతులను అనుకుంటున్నాడని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ కంపెనీ విషయంలో కూడా హైకోర్టు హెచ్చరించిన ముందే చెప్పింది. చెప్పినప్పుడు కూడా 3 సార్లు అతను ఎంటర్ అయ్యాడు అందులోకి. ప్రైవేట్ స్థలంలోకి నువ్వు ఎలా ఎంటర్ అవుతాని కూడా అడగడం జరిగింది. ఈ విషయం మీద నిన్న హైకోర్టు ధర్మాసనం ఈ రంగనాథ్ని అరెస్ట్ చేయమని చెప్పింది. సాయంత్రం 6 గంటల అయ్యేసరికి ఆయన కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వచ్చి ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ముద్దాయిలు ఎక్కడైతే ఉంటారో అంటే కోర్టులో హాల్లో చివరి భాగంలో ఆయన నిలబడి ఉన్నాడు. ఇది నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇది చాలా బాధాకరం. డిపార్ట్మెంట్ కూడా అగౌరవం కూడాను. అయితే హైకోర్టు వెంటనే ఏమన్నదంటే ఆయన అరెస్ట్ చేయమని చెప్పింది. అంతే, మొత్తం కోర్టు అంతా కూడా నిశ్శబ్దం నిండిపోయింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని స్పాట్లో అరెస్ట్ చేయమంటాం. దాంతో అడ్వకేట్ జనరల్ కలుగు చేసుకొని న్యాయస్థానానికి బ్రతిలాడుకున్నాడు ఆయన. బ్రతిలాడిన పిమ్మట మంగళవారం నాటికి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మేము రాజ్యాంగానికి అతీతులు అనుకుంటున్నారు. కానీ ఎవరైనా అలా అనుకొని ప్రజలుగా ఇబ్బంది పెడితే ప్రజల తరపున న్యాయాన్ని ఇవ్వడం కోసమే న్యాయస్థానాలు ఉన్నాయి. ఒకవేళ కింద కోర్టులు ఓడిపోతే పై కోర్టులు ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా. కానీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి ఆయన గురయ్యాడు. ఇక్కడి నుంచి అయినా సరే ఆయన స్పీడ్ తగ్గించుకుంటే బెటరు. నిజంగా అవినీతి పనుల అక్రమదారులకి కొట్టడం తప్పలేదు, కానీ దానికి కూడా రూల్స్ ఉంటాయి, నోటీస్ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ కేసు విషయంలో ఏం చేశారంటే ఆ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారట. దాఖలు చేయడమే కాదు, అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఈయన. అది కూడా కోర్టు ప్రశ్నిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. ఏంటంటే ఇతను అలవాటైన నేరస్తులాగా ఉన్నాడు అని అన్నదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఇతను అలవాటైనటువంటి నేరస్తులాగా ఉన్నాడు అన్న వ్యాఖ్య నిజంగా అతను చాలా షేమ్. అది డిపార్ట్మెంట్ కూడా షేమే. ఇక మీదటైనా సరే మన మీద న్యాయస్థానాలు ఉంటాయి. మనం చట్టం తప్పినా, రాజ్యాంగాన్ని తప్పినా, న్యాయం తప్పినా న్యాయస్థానం మన మీద చర్యలు తీసుకుంటాయనేటువంటి విషయం ఆయన ఒక్కలే కాదు, ఇటువంటి రాజ్యాంగానికి అతీతులు అనుకునేటువంటి ప్రతి అధికారికి కూడా నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్య, ఇచ్చిన ఆర్డర్ కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సిండికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.